బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 25న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు సూచించింది. ఈ తర్వాత 48 గంటల్లో వాయుగుండంగా మారున్నట్లు ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ నెల 27 నుంచి తమిళనాడు, ఏపీలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, చెప్పండి, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. దీని ప్రభావం ఏ మేర ఉండే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? శంకరి, నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదే సమయంలో చూసుకుంటే కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ వరకు కూడా ఒక అల్పపీడన ద్రోణి రెండింటి ప్రభావం వల్ల రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చూసుకుంటే సాధారణం కంటే దాదాపు 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం 2 వరకు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత ఈ ఎండ తీవ్రత వల్ల ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల కారణంగా కుండపోతగా వర్షం కొన్ని చోట్ల ప్రధానంగా చూసుకుంటే ఈదురుగాలులతో అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. గత 4 రోజులుగా ఈ రకమైన వాతావరణం ఉత్తర కోస్తాతో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇదే వాతావరణం కొనసాగింది. ఇప్పుడు తాజాగా భారత వాతావరణ శాఖ అంచనాలు బట్టి మరో 2 రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. శంకరి, ముఖ్యంగా చూసుకుంటే కేవలం వర్షాలు మాత్రమే కాకుండా ఉరుములు మెరుపులు కూడా సాయంత్రం మధ్యాహ్నం 2 నుంచి కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాల్లో ప్రధానంగా ఉరుములు మెరుపులు వచ్చే ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాని పక్షంలో ఆస్తి ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఈ దశలో ఈ నెల 25వ తేదీన నైరుతి బంగాళాఖాతంకి ఆనుకొని ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్తుంది. అది ఏర్పడిన తర్వాత మరో 48 గంటల్లో అది వాయుగుండంగా కూడా మారే సూచనలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 25వ తేదీ నుంచి చూసుకుంటే ఇటు రాయలసీమ అలాగే తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తాలోని చాలా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదంతా కూడా 25వ తేదీ తర్వాత. అయితే తాజాగా ఈరోజు చూసుకుంటే ఈరోజు రేపు మాత్రం తెలంగాణలోని అలాగే ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో ఒక చెదురుమదురుగా వర్షాలు కురవడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కుండపోతగా వర్షం కురవడంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. శంకరి.